ఇప్పుడు తెలంగాణలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ఐఏఎస్ కోటా, సివిల్స్ కోటాలో యూపీఎస్సీ కోటాలో దివ్యాంగులకు రిజర్వేషన్లు తీసేయాలన్న ట్వీట్ అనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేగిన పరిస్థితి. సో, మీలాంటి మేధావులు ఏం చెప్తారు సార్ దీని మీద? అంటే మొదట ఆమె అసలు ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సింది కాదు అసలు. అది ఆమె పరిధి కాదు. హ్మ్. అది అనవసరంగా ఆమె ఈ ప్రకటన చేశారు. చేయవలసింది కాదు. అది ఆమె పరిధి కాదు. కనుక ఆమె అనవసరంగా స్మితా సబర్వాల్‌కు ఆమె ఎందుకు ప్రకటన చేశారో మనకైతే అర్థం కావండి. సందర్భం ఏమిటంటే ఒక వికలాంగు అంటే మనం ఫిజికల్లీ ఛాలెంజ్ ఎవరైతే అంటామో ఆమె ఏదో తప్పుడు ఫేక్ సర్టిఫికేట్స్ సర్టిఫికేట్స్. ఇవ్వడం వలన ఆమె సెలెక్ట్ అయ్యారు. అది యూపీఎస్సీ అది మొత్తంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ప్రతిష్టే దెబ్బతిన్నది. అన్ని సంస్థల ప్రతిష్ట దెబ్బతిన్నది 10 ఏళ్లుగా. ఇది ఒక సంస్థ మిగిలిందంటే ఈ సంస్థ ప్రతిష్ట కూడా. ఎందుకంటే మీరు యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు యూపీఎస్సీ మెడికల్ బోర్డు ఉంటుంది. ఆ మెడికల్ బోర్డు టెస్ట్ చేసి వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇచ్చేదాకా ఇంటర్వ్యూ జరగదు. ఎందుకంటే నేను కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను కాబట్టి అది ముందు మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈమె విషయంలో ఆమె మెడికల్ బోర్డు నుంచి తీసుకురాలేదు. ఎక్కడో ప్రైవేట్ తెచ్చింది. ఎందుకు యూపీఎస్సీ దాన్ని అంగీకరించిందో తెలియదు. దాని వెనుక ఏ రాజకీయ శక్తులు ఉన్నాయో మనకు తెలియదు. ఆమె చేసినవన్నీ పొరపాట్లే. సరే దాని మీద ఒక చర్చ జరుగుతున్నది. చర్చ మీద ఇది ఇలా చేయవలసింది కాదు అని ఆమె యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి సంస్థ ఇలా రాజీ పడడం గానీ, ఇలా పొరపాటు చేయడము సంస్థ ప్రతిష్ట అని ఒక మాట అన్నా అది కూడా ఆమె అనవలసిన అవసరం లేదు. ఆమె ఆల్రెడీ సర్వీస్‌లో ఉన్నారు. ఆమె చేయవలసిన బాధ్యతను నిర్వహించాలి గానీ, తాను అనవసరంగా పబ్లిక్‌గా వెళ్ళి, పబ్లిక్‌గా చెప్పవలసిన అవసరం ఆమెకేముంది? ఈమెకేమి సంబంధం లేదు. ఈమె డిజేబుల్డ్ కాదు. లేదా ఈమెకేమి అసలు ఆ డిజేబుల్డ్ శాఖ కాదు. ఎందుకు అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలో మనకు తెలియదు. కానీ అది చేయడం వలన మీరు హాకిన్స్ ఆయన అద్భుతమైన సైంటిస్ట్‌గా ఎదిగాడు. మాటలు రావు, ఏం లేదు. ఒక వేవ్ ద్వారా ఆయన అద్భుతమైన టైం మీద ఆయన రాసిన పుస్తకం కానీ, ఆయన చేసిన పరిశోధనలు కానీ, చాలా గొప్ప పరిశోధనలు చేశాడు. జైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు మెంబర్ ఆఫ్ పార్లమెంట్‌గా యూనియన్ మినిస్టర్ కంటే ఐఏఎస్ ఆఫీసర్‌కి ఏం పని ఎక్కువ ఉంటుంది. యూనియన్ మినిస్టర్ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, క్యాంపెయిన్ చేయాలి, ఎన్నికల్లో పాల్గొనాలి. ఇది ఏమీ అర్థం లేకుండా ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఏం ఘనకార్యం నిర్వహిస్తున్నారని వాళ్ళకి అన్ని వసతులు ఉంటాయి. ఇంట్లో వసతులు ఉంటాయి. కారు ఉంటుంది. ఫీల్డ్ పని చేయాలంటే ఫీల్డ్ వరకు పోయిన తర్వాత ఎక్కడో ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత ఒకవేళ కాళ్ళు లేకపోతే వీల్ చైర్‌తో వెళ్ళొచ్చు. లేకపోతే కట్టె పట్టుకొని వెళ్ళొచ్చు. ఈవెన్ ఒకవేళ వాళ్ళు విజువల్లీ ఛాలెంజ్డ్ అయినా కూడా ప్రజల మాట వినడానికి వాళ్ళు చాలా నా దగ్గర ఇద్దరు పీహెచ్‌డీ చేశారు. ఆ అబ్బాయి ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాడు. కనుక అసలు ఇది అనవసరంగా హ్యాండిక్యాప్డ్ అంటే మనం చెప్పలేము. మేము మైసూర్ యూనివర్సిటీలో ఒక బ్లైండ్ అతన్ని ఇంటర్వ్యూ చేస్తున్నాం లెక్చరర్ పోస్ట్‌కి. ఆయన ఒక ప్రశ్న వైస్ ఛాన్సలర్ అడిగాడు. మరి మీరెలా చదువు చెప్తారు? మీకు ఈ అంటే ఆయన అన్నాడు, కళ్ళున్న వాళ్ళకి సినిమాలు అవి ఇవి వాళ్ళకి వేరే కాలక్షేపం ఉంటుందంటే మాకు చదువుకో ప్రిపేర్ కావడమే నాకు అలాగే టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. నా లెక్చర్స్‌కు నేను ఏదైనా డౌన్లోడ్ చేసుకొని నేను చదువుకోగలను. కనుక నేను చదువు చెప్పడం తప్పించి నాకు వేరే ఇది లేదు కాబట్టి నేను కంప్లీట్‌గా డివోటెడ్‌గా పనిచేస్తాను అన్నట్టు అతన్ని మేము సెలెక్ట్ చేసాము. కనుక అన్ని రంగాల్లో డిజేబుల్డ్ వాళ్ళు వచ్చారు. అన్ని రంగాల్లో పనిచేస్తున్నారు. కానీ ఈమె అనవసరంగా వాడు ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఏదో అద్భుతమైన పని చేస్తున్నాం, మొత్తం ఫీల్డ్ వర్క్ చేస్తున్నట్లు ఏదో చెప్తుంది కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆఫీస్‌లోనే ఫైల్ చూసి చూడము. వాళ్ళు చాలా వరకు ఆఫీస్‌లో పనిచేస్తారు. సరే గ్రామాలకు వెళ్ళవలసినప్పుడు వెళ్తాను. వెళ్తే ఏ డిజేబిలిటీ ఉన్నాయి వాళ్ళ టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెంది అద్భుతంగా టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న తర్వాత ఈ వికలాంగులైనటువంటి వాళ్ళు అసలు ఐఏఎస్‌కు పనికిరారు. మిగతావనికి పనికొస్తారా? ఏ పనికి పనికొస్తారు అట్లయితే? ఆమె దృష్టిలో వాళ్ళు ఏమిటికి పనికిరాని వాళ్ళుగా కానీ వాళ్ళకుండే అద్భుతమైన శక్తి. నిజానికి మానవ శరీరంలో ఒక అంగము లేకపోతే ఆ అంగానికి తగినంతగా మానవ మేధస్సు పనిచేస్తుంది. మేధస్సు చాలా పనిచేస్తుంది. కనుక ఇది వాడు వాళ్ళు డిజేబుల్డ్ కాబట్టి ఒక ఐఏఎస్‌గా కాదు. అంటే మీ మీ దృష్టిలో ఐఏఎస్ అంటే ఏమిటి అసలు? అది ఏమి సర్కస్ చేస్తారా? లేకపోతే ఏమైనా వాళ్ళేమన్నా
జిమ్నాస్టిక్ చేస్తారా? ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఆఫీస్లో కూర్చొని పని చేయడమే కదా! కనుక అనవసరం. అది నా దృష్టిలో ఆమె చేసింది చాలా పొరపాటు. అట్లా చెప్పవలసింది కాదు. తర్వాత సమాజంలో ఇలాంటి వ్యక్తుల పట్ల మనకు ఉండవలసిన దృక్పథం ప్రజాస్వామికంగా ఉండాలి, మానవీయంగా ఉండాలి. నిజానికి ప్రకృతి చేసినటువంటి ఒక చిన్న అంటే మిస్టేక్. వాళ్ళకి చేసిన అన్యాయం ఏదైతుందో సమాజం ఆ న్యాయాన్ని సరిదిద్దాలి. అదే. అది మన పని. హ్మ్. కానీ వాళ్ళకి పనికిరారు ఉద్యోగం అంటే ఆమెంతగా ఆమె ఐఏఎస్ అంటే అదేదో చాలా ఒక అద్భుతమైన పని అని అనుకుంటే కానీ అది నిజానికి అది చాలా పొరపాటు. అందుకని తప్పకుండా సమాజం నుంచి కొంత సామాజిక న్యాయం గురించి ఆలోచించే వాళ్ళు అలాగే స్పందిస్తారు. తప్పకుండా ఆమె దాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరమే ఉంటుంది. ఇది పొరపాటు అయిందని ఆమె చెప్పవలసిన అవసరం. అంటే ఈ మధ్య ఐఏఎస్ ఆఫీసర్లు కూడా పొలిటికల్ లీడర్లు లాగా ఫీల్ అవుతున్నారా సార్? ఇది అంటే అట్లేం లేదు. ఇప్పుడు మీరు గత 10 ఏళ్ళు కేసీఆర్ పాలన ఎవరు మాట్లాడారు ఐఏఎస్ ఆఫీసర్? ఎవరు మాట్లాడారు? అవును. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కాస్త ప్రజాస్వామ్యం అవును. ఉంటుందని మాట్లాడుతున్నారు. హ్మ్. అది ఇప్పుడు మోడీ ప్రభుత్వం నుంచి ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడమనండి, ఎవరినైనా బయటకు వచ్చి స్వతంత్రంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమనండి, లేదా ట్విట్టర్లో పెట్టమనండి. మోడీ ప్రభుత్వంలో ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని ఒక మాట మాట్లాడమనండి. అంటే కొంచెం మనకు స్పేస్ ఉంది, మాట్లాడవచ్చు అని ఒక ఫీల్ అయినప్పుడు మనం ఏది పడితే అది మాట్లాడడం కూడా స్వేచ్ఛగా మాట్లాడడం అంటే ఐఏఎస్ ఆఫీసర్లు తమ విధానాల గురించి కొంత మాట్లాడవచ్చు, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి కొరకు మాట్లాడవచ్చు. కానీ ఇటువంటి వివాదాస్పదమైన విషయంలో వాళ్ళు ఇది అంటే ఒక నియంతృత్వమైన కల్చర్ ఉంటేనేమో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయం కూడా అదే జరిగింది కదా. ఆయన ఏం చెప్తే ఎవ్వరూ ఒక్కరు మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత అన్నాడు, మీరు ఎందుకు అంత సరెండర్ అయిపోయారు? మీరు ఆఫీసర్లు కదా, రాజ్యాంగ ప్రొటెక్షన్ ఉంది కదా, ఎందుకు ఎట్లా మీరు చేశారని మొట్టమొదటి మీటింగ్లో అడిగాడు. కనుక అసలు మీకు అథారిటేరియన్ రిజిమ్ అంటేనేమో మాట రాదు, కాస్త ప్రజాస్వామ్యం అంటే ఇలా వచ్చి వివాదాస్పదం చేసి ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఎంబరాసింగ్ కదా. సో ఇప్పుడు ఆమెను వికలాంగుల శాఖకు వేయనికైనా రాదు అసలు. ఇప్పుడు కంప్లీట్లీ డిస్క్వాలిఫైడ్. ఆ శాఖకు వేస్తే భగ్గుమంటారు జనం. అసలు అయినా ఇంత మానవీయంగా ప్రజాస్వామ్యంగా వీళ్ళకి ఎట్లా న్యాయం చేయాలి అని చేయాలి. వాళ్ళకి అవకాశం ఇస్తే అది చేసి ఇంతవరకు డిజేబుల్ని తీసుకున్నారు. ఎవరైనా ఫెయిల్ అయ్యారా? వాళ్ళు ఎవరైనా పని చేయడం లేదా బాగా? దానికి మీకేమన్నా మీకు ఎవిడెన్స్ ఏమన్నా ఉందా? ఇదేం ఆలోచించకుండా అలా చేయడం అనేది నా దృష్టిలో ఆమె తప్పకుండా అలా మాట్లాడవలసిందైతే కాదు. ఓకే. ఇప్పుడు యూపీఎస్సీ చైర్మన్ కూడా సడన్గా రాజీనామా చేసినారు. ఆయన పదవీ కాలం ఇంకా 2029 దాకా ఉన్న నేపథ్యంలో ఆయన హయాంలోనే ఈ ఫేక్ సర్టిఫికేట్లు బయటకు వచ్చిన తరుణంలో ఆయన రాజీనామా చేసినారు. ఇంకెంతమంది ఉండే అవకాశం ఉంది ఇట్లా? తెలియదు. ఇప్పుడు సంస్థల విశ్వసనీయత బాగా దెబ్బతిన్నది. న్యాయ వ్యవస్థతో సహా ఇవాళ ప్రజలకు ఈ సంస్థ మనకు న్యాయం చేయగలగదు, ఇది నిష్పక్షపాతంగా ఉంటుంది, ఈ ప్రభుత్వము న్యాయబద్ధంగా లేదా సామాజిక న్యాయం చేయాలనేటువంటి ఒక సెన్సిటివిటీ ఉంటుంది అనేది ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి మనకు సంస్థలన్నీ ఎక్కడో ఒక చోట వివాదాస్పదమే. కానీ ఈ యూపీఎస్సీకి చాలా ప్రతిష్ట ఉండేది. అంటే వాళ్ళు చాలా ఆబ్జెక్టివ్గా మెరిట్ ప్రకారం పోతారు, తర్వాత ప్రతిభ ఉన్న వాళ్ళే పాస్ అవుతారు అనేది సమాజంలో ఒక 70 ఏళ్ళు దాని మీద విశ్వాసం ఉంది. అట్లా విశ్వసనీయత అయిన సంస్థలు కూడా ఇలా వివాదాస్పదం అయిపోవడం అనేది అవుతుందో అది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం. అది సంస్థలకే కాదు, ప్రజాస్వామ్యం ఎప్పుడు నిలుస్తుందంటే అధికారం అనేది, రాజ్యాధికారం అనేది భిన్న సంస్థలకు పంచడం వలన, భిన్న సంస్థలు స్వతంత్రంగా స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేయడం వలన అధికారము నియంతృత్వం వైపు పోకుండా ఈ సంస్థలను పెట్టారు. అది కంట్రోల్డ్ ఆడిటర్ జనరల్ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, లేకపోతే యూపీఎస్సీ కానీ, ఇవన్నీ కంట్రోల్డ్ ఆడిటర్ జనరల్, ఈ సంస్థలన్నీ కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఇది కంట్రోల్ చేసే సంస్థలు ఇవి. కానీ ఆ సంస్థలు కూడా బలహీనమైపోయి ఇక ఈ సంస్థలు వెళ్ళినా మనకు న్యాయం జరగదు. ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉందనుకోండి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మేము ఒక కాలంలో ఢిల్లీ పెడితే తప్పకుండా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వెళ్ళేవాడిని. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నన్ను తమ డెలిగేట్గా కెనడా పంపించారు. చైర్మన్ మేము పిలిస్తే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు 3 చైర్మన్లు వచ్చారు. ఇవాళ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పరిస్థితి ఎట్లుందంటే ఎవరు పోయేట్లేదు, ఎవరు కలిసేట్లేదు, అక్కడ ఏం చెప్పుకునేటట్లేదు. అంటే
యూపీఎస్సీ కానీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, కాంపౌండ్ ఆడిటర్ జనరల్ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, ఈ సంస్థలన్నీ బలీయంగా ఉంటేనే ఈ లిబరల్ డెమోక్రసీ, ఏదో ఉదార ప్రజాస్వామ్య కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ అది నిలబడుతుంది. కానీ మా అందరికి భయం వేస్తుంది, ఈ సంస్థలు ఇట్లా నిర్వీర్యమైతే ప్రజలకు వ్యవస్థ మీద విశ్వాసం ఎట్లా ఉంది, ప్రజలకు వ్యవస్థ మీద విశ్వాసం తగ్గితే దాని పరిణామాలు చాలా భిన్నంగా ఉంటాయి.